కరీంనగర్ శివార్లో 2011లో ప్రారంభమైన తేజాస్ డిఫెన్స్ అకాడమీ 15 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. 8 ఎకరాల సువిశాల ప్రాంగణంలో బాయ్స్ అండ్ గర్ల్స్ కోసం ఐఐటి, నీట్ అకాడమీలను వేర్వేరుగా ఏర్పాటు చేయడంతో పాటు జూనియర్ కళాశాలను పూర్తిస్థాయి అధునాతన హాస్టల్ సదుపాయాలతో నిర్వహిస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. ఇక్కడ చదువుకున్న విద్యార్థుల్లో ఇప్పటికే 2000 మంది వివిధ ఉద్యోగాలు చేస్తుండడం ఈ అకాడమీ అత్యుత్తమ ఫలితాలకు నిదర్శనంగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మనకు అవగాహన లేదు డిఫెన్స్ ఉద్యోగాల గురించి. అది గుర్తించి మేము 2011లో మొట్టమొదటిసారిగా తేజస్ డిఫెన్స్ అకాడమీని స్థాపించడం జరిగింది. చిన్న ఏజ్లోనే పిల్లలకు డిఫెన్స్ ఉద్యోగాల నుంచి కోచింగ్ ఇస్తూ అవగాహన ఇస్తూ వాళ్ళకు డిఫెన్స్ ఉద్యోగాలు అప్లై చేయడం జరుగుతుంది. డిఫెన్స్ అంటే మనకు ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, నేవీ, కోస్ట్ గార్డ్ ఇవే కాకుండా మేము ఇక్కడ నేర్పించేది కాంపిటేటివ్ సిలబస్ కాబట్టి అన్ని ఉద్యోగాలకు 10th స్థాయి, ఇంటర్ స్థాయి, సిఆర్పిఎఫ్ ఉద్యోగాలు, బిఎస్ఎఫ్ ఉద్యోగాలు, స్టేట్ కానిస్టేబుల్, రైల్వే కానిస్టేబుల్, ఈ విధంగా 10th మరియు ఇంటర్ స్థాయిలో గల అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగాలు అప్లై చేయడం జరుగుతుంది. మొత్తం మీద తెలంగాణ నుంచి 2000 మంది విద్యార్థులకు ఉద్యోగాలు సాధించడం జరిగింది. తెలంగాణ అన్ని జిల్లాల నుంచి మాకు విద్యార్థులు ఉన్నారు. నిజామాబాద్ నుంచి, ఆదిలాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి, ఈ విధంగా ప్రతి జిల్లా నుంచి 200 నుంచి 300 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరిగింది. వారందరూ ఇప్పుడు దేశ సేవలో పాల్గొనడం జరుగుతుంది. తెలంగాణ నుంచి విద్యార్థులు ఉంటారు. తెలంగాణ నుంచి 90% విద్యార్థులు ఉంటారు. కొద్దిమంది విద్యార్థులు మన మహారాష్ట్ర నుంచి, మన తెలంగాణ బార్డర్ మహారాష్ట్ర నుంచి, అదేవిధంగా కొద్దిమంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం జరుగుతుంది. అంటే మా యొక్క రిజల్ట్స్ నోటిఫికేషన్లో ఉద్యోగాలు రావడం అనేది అందరికంటే బెస్ట్గా ఉంటుంది. ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ ఒకసారి ఉద్యోగాలు వచ్చినప్పుడు ఎవరికి ఎక్కువ ఉద్యోగాలు వచ్చినాయని చూస్తే హైయెస్ట్ జాబ్స్ మా తేజస్కుంటాయి. ఆ రిజల్ట్స్ చూసి ఆ విద్యార్థులు ఆన్లైన్లో కానీ, గూగుల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ మా యొక్క రిజల్ట్స్ చూసి ఇక్కడ రావడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు ఎంచుకున్నందుకు అన్ని రకాలుగా కోచింగ్ ఇస్తున్నాము. బెస్ట్ రిజల్ట్ మేము సాధిస్తున్నాము. ప్రతి నోటిఫికేషన్లో కూడా హైయెస్ట్ జాబ్స్. ఇటీవలే మా విద్యార్థులు ఒక 1 మంత్ బ్యాక్ 30 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరిగింది. 15 మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో, 15 మంది విద్యార్థులు ఎస్ఎస్సి జీడీ అంటే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఈ విధంగా ప్రతి నోటిఫికేషన్లో హైయెస్ట్ జాబ్స్ సాధిస్తున్నాం కాబట్టి మాకు ఎక్కువ మంది విద్యార్థులు రావడం జరుగుతుంది. ఇక్కడ జాయిన్ కావడం జరుగుతుంది. వాళ్ళు రావడానికంటే మేము అన్ని ఇక్కడ విద్యార్థులకు సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మా క్యాంపస్ తేజస్ డిఫెన్స్ అకాడమీ అనేది 8 ఎకరాల క్యాంపస్. అన్ని రకాల గ్రౌండ్స్ కానీ, స్పోర్ట్స్కి సంబంధించిన స్టేడియంస్ కానీ అన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. రిజల్ట్స్ కూడా ప్రతి నోటిఫికేషన్లో ప్రతి జిల్లా నుంచి హైయెస్ట్ జాబ్స్ సాధించడం జరిగింది. ఏ విద్యార్థి వచ్చినా మేము వాళ్ళకు చూపించడం జరుగుతుంది. ఇగో మీ ప్రాంతం నుంచి ఇంతమందికి జాబ్స్ వచ్చినాయి, మీ మండలం నుంచి, మీ డిస్ట్రిక్ట్ నుంచి అని మేము వాళ్ళకు చూపించడం జరుగుతుంది. వాళ్ళు అన్నీ ఒకసారి చూసుకొని మా దగ్గర అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మాకు ఎక్కువ స్పందన ఉంది. సుమారు 2000కు పైగా విద్యార్థులు అంటే 2000కు పైగా కుటుంబాలు మా సంస్థ ద్వారా లబ్ధి చెందినాయి, ఉద్యోగాలు సాధించినాయి. ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందడం జరిగింది. అదేవిధంగా దేశ రక్షణలో కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మేము ఓన్లీ డిఫెన్స్ అనే కాకుండా ఈ సంవత్సరం నుంచి గర్ల్స్కు సంబంధించి కూడా డిఫెన్స్ కోచింగ్ ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా మా విద్యార్థులు కూడా ఐఐటి, జేఈ, నీట్లో ర్యాంకులు సాధించాలని ఇన్ఫినిటీ లెర్న్ అనేది కొత్త ప్రోగ్రామ్. ఇది శ్రీ చైతన్య వారి ప్రోగ్రాము. అంటే వాళ్ళ ఫ్యాకల్టీ ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళ స్టడీ అవర్స్, వాళ్ళ మెటీరియల్స్ హైదరాబాద్లో ఏ విధంగా అయితే షెడ్యూల్ ఉంటుందో ఆ విధంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. సో భవిష్యత్తులో మా విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఐఐటి, జేఈ, నీట్లో కూడా ర్యాంకులు సాధించాలని మేము అది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఐఐటి, జేఈకి సపరేట్గా బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అమ్మాయిలకు కూడా సపరేట్ బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జూన్ నుంచి ఈ 2 కూడా మేము కొత్తగా ప్రారంభించడం జరుగుతుంది. ఖచ్చితంగా అందులో కూడా మంచి విజయాలు సాధిస్తామని మాకు నమ్మకం ఉంది. డే స్కాలర్స్ వద్దనుకున్న తేజాస్ డిఫెన్స్ అకాడమీ పూర్తిగా తమ వద్ద హాస్టల్లో ఉండే విద్యార్థులను చేర్చుకుంటోంది. తేజాస్లో చదువుకిచ్చే విలువతో పాటు క్రీడలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తున్నాయని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తేజస్లోనే ఎందుకు జాయిన్ కావాలంటే తెలంగాణలో మొట్టమొదటి డిఫెన్స్ అకాడమీ తేజస్. మా తేజస్ నుంచి 2000కు పైగా విద్యార్థులు ఆల్రెడీ ఉద్యోగాలు సాధించడం జరిగింది. మా తేజస్లో ఓన్లీ చదువే కాకుండా, ఒత్తిడితోని చదువు కాకుండా వాళ్ళు ప్రశాంతంగా అన్ని రకాల ఆటలు ఆడుకునే విధంగా అన్ని రకాల స్పోర్ట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది క్రికెట్ నెట్ ఉంది, ఇక్కడ పక్కన బాస్కెట్బాల్ ఉంది, కబడ్డీ, ఖోఖో, ఈ విధంగా అన్ని రకాల స్పోర్ట్స్
ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 8 ఎకరాల మాది సొంత క్యాంపస్. పిల్లలకు అన్ని రకాల సదుపాయాలు ఎప్పటికప్పుడు వాళ్ళని ఫాలోఅప్ చేస్తాము. ఒత్తిడి లోన్ కాకుండా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా స్టడీ విషయంలో, ఫుడ్ విషయంలో అన్ని రకాలుగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మేము 24 అవర్స్ నేను ఎప్పుడు పిల్లలతోనే ఇక్కడ ఉండడము, అందుబాటులో ఉండడము, ఈ విధంగా అన్ని కేటగిరీలో కూడా ప్రతి సంవత్సరము ఒక సంవత్సరంకు ఖచ్చితంగా డెవలప్మెంట్ అయ్యే విధంగా మేము ఇక్కడ దగ్గరుండి పిల్లలకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆ విధంగా మేము విజయాలు సాధించడం జరుగుతుంది. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న విద్యార్థులతో కరీంనగర్ శివార్లోని తేజాస్ డిఫెన్స్ అకాడమీలో అడ్మిషన్ దొరకటం ఏటికేడు గగనంగా మారుతోంది. ఎస్ఎస్సీ పూర్తి కాగానే కాంపిటీటివ్ ఎగ్జామ్స్కు సిద్ధం చేసి దేశ రక్షణకు వెళ్లేవారిని ప్రోత్సహించే సంకల్పంతో తేజాస్ అకాడమీ పనిచేస్తోంది. మాకు కాంపిటేటివ్ సిలబస్తోని కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా చాలా నేర్పిస్తున్నారు. ఇక్కడ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎలా ఉండాలి, ఎలా తట్టుకోవాలి, ఎలా స్కోర్ చేయాలి, ఫ్యూచర్ మీద ఎట్లా హోప్ ఉండాలి, ఫ్యూచర్ అంటే ఏ విధంగా స్కోర్ చేసుకోవాలి, లైఫ్ అనేది మోర్ బెటర్గా ఎట్లా చేసుకోవాలనేది ఇక్కడ చాలా నేర్పిస్తారు. మా తేజస్ అనేది అన్ని రంగాలలో ఉంటుంది. డిఫెన్స్ అన్నప్పుడు ఒక ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ అని అనుకుంటున్నారు. కానీ అట్లా డిఫెన్స్ అన్నప్పుడు చదువుతో పాటు కాంపిటేటివ్ సిలబస్ నేర్చుకుంటాం కదా, చదువుతో పాటు చాలా బాగా చెప్తారు. ఇక్కడ కాంపిటేటివ్ సిలబస్ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు గ్రూప్ 1 వాళ్ళందరూ కాంపిటేటివ్ సిలబస్ ప్రిపేర్ కావాలి. ఇప్పుడు మేము వాళ్ళతో ఈక్వల్ ఉంటాం, తొందరగా జాబ్స్ వస్తాయి మాకు. ఇప్పుడు 10+2 అని ఉంటాయి ఇంటర్ ప్లస్, అవి ఎస్ఎస్సి జీడీ అలాంటి జాబ్లు ఉంటాయి. నార్మల్ ఎస్ఎస్ఆర్ 10th నుంచి కూడా కొట్టుకోవచ్చు మన జాబులు. ఒకవేళ మనం కాంపిటేటివ్ చదువుకుంటే యూజ్ అవుతుంది ఫ్యూచర్లో కూడా. ఒకవేళ జాబ్స్ రాకపోయినా ఇంకా మన గవర్నమెంట్ జాబ్స్ లోకల్ ఏవైనా కొట్టుకోవచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇక్కడ ప్రిపేర్ అవుతాయి. మళ్ళీ ఎక్స్పర్ట్ లెక్చర్స్ ఉంటారు కాబట్టి మనకు తొందరగా అర్థమవుతుంది. అంటే తేజస్లో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే నేను చిన్న ఏజ్లో నేవీ ఎస్ఎస్ఆర్ జాబ్ కొట్టాలని వచ్చాను. మాకు ఫుడ్ చాలా బాగుంటుంది ఇక్కడ, స్పోర్ట్స్ కూడా ఆడిపిస్తారు. నాకు కబడ్డీ అంటే చాలా ఇష్టం. ఇక్కడ కబడ్డీ కూడా నేర్చుకున్నాను, చాలా బాగుంటుంది ఇక్కడ. మేము చాలా బాగా కాంపిటేటివ్ సిలబస్ నేర్చుకుంటూ గ్రౌండ్ వర్కౌట్ చేస్తూ ఇక్కడ చాలా బాగా ఉన్నాము. ఏటికేడు కొంగొత్త విజయాలతో దూసుకుపోతూ క్రమశిక్షణకు కేరాఫ్గా నిలుస్తున్న తేజాస్ డిఫెన్స్ అకాడమీ ఇప్పుడు విద్యారంగంలోనే ఓ సంచలనంగా మారింది.